లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ నగరంలో రానున్న 3 రోజులు చలి మరింత పెరగనుంది. ఇప్పటికే చీకటి పడిన వెంటనే నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. నగర శివార్లలో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. ఉదయాన్నే పొగమంచు విపరీతంగా కమ్మేస్తోంది. మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో సింగిల్ డిజిట్స్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చే 3 రోజుల పాటు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశాలను ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మొత్తం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 18 నవంబర్ నుంచి కూడా చాలా చోట్ల ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి, కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి 1 నుంచి 2 డిగ్రీల వరకు డ్రాప్ అనేది కనిపిస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు కూడా తగ్గడం కూడా చూడవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో కూడా ఈ యొక్క టెంపరేచర్ డ్రాప్ అనేది గత 18వ తారీఖు నుంచి గ్రాడ్యువల్ డ్రాప్ అనేది కనిపిస్తుంది. అలాగే మెదక్లో కూడా ఈ యొక్క గ్రాడ్యువల్ డ్రాప్ అనేది కూడా కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ సిటీ కనుక తీసుకున్నట్లయితే 2 డిగ్రీల వరకు కూడా డ్రాప్ అనేది కనిపిస్తుంది. నిన్న నమోదైనటువంటి యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 10.8 డిగ్రీల వరకు కూడా నమోదైంది. అంటే సాధారణం కంటే కూడా 4 డిగ్రీలు తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మెదక్లో కూడా చూసుకున్నట్లయితే 10.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4.5 డిగ్రీలు తక్కువనే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇంకా హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే 15 డిగ్రీల వరకు కూడా ఇది నమోదవడం జరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల డ్రాప్ అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా హనుమకొండ, అలాగే రాజేంద్ర నగర్, పటాన్చెరులో కూడా ఈ యొక్క డ్రాప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది సార్? రానున్న 3 రోజులు కూడా ఇదే కంటిన్యూ అయ్యే వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, హనుమకొండ, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో ఎక్కువ ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి గ్రాడ్యువల్ డ్రాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మెదక్, ఆదిలాబాద్లో సర్వసాధారణంగా ఈ యొక్క శీతాకాలంలో ఎక్కువ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఈ యొక్క మనకి చలి తీవ్రత అనేది ఎక్కువ, ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఉంటుంది. ఈ ఇయర్ కూడా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే ఇంకా మెదక్లో కూడా ఈ యొక్క డ్రాప్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా ఈ ఏడాది చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో ప్రస్తుతం ఈ 3 రోజుల పాటు తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క సాధారణ స్థాయిలో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ కూడా రానున్న రోజుల్లో మళ్ళీ సాధారణ స్థాయిలోనే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనకున్నటువంటి క్లైమటాలజికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ యొక్క సంవత్సరం చలి తీవ్రత అనేది సాధారణ లెవెల్లోనే స్థాయిలోనే ఉండే అవకాశం అయితే ఉంది. హెచ్చరికలు జారీ చేసేంత స్థాయిలో అయితే ఉండకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.